చాలా మంది యూట్యూబర్ క్రియేటర్స్ అయితే ఉంటారు. చాలా మంది యూట్యూబర్ క్రియేటర్స్ అయితే ఉంటారు. చాలా మంది అయితే వాళ్ళకి ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే ఉంటుంది. కమ్యూనిటీ పోస్ట్ అంటే చూడండి, మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఏదైనా సరే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూడండి, నేనైతే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేనైతే ఫస్ట్ అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే నా ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఫోటో అయినా సరే లేకపోతే వీడియో లింక్ అయితే అక్కడైతే యాడ్ చేస్తాను. వీడియో లింక్ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాను, ఒక కమ్యూనిటీ పోస్ట్ చాలా మంది అయితే ఏం చేస్తారు, నేను ఫస్ట్గా అయితే లింక్ అయితే యాడ్ అయితే చేస్తాను. లింక్ చేసిన యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్గా చాలా మంది ఏం చేస్తారు, కమ్యూనిటీ పోస్ట్లు అయితే చాలా మంది అయితే చూస్తుంటారు. ఇప్పుడు పర్సంటేజ్ అయితే కొన్ని పిక్చర్స్ అయితే చూడండి, కొన్ని లెటర్స్ అయితే వేస్తారు. ఎగ్జాంపుల్ నేను చూడండి, నా వీడియోలో మీకు చూపిస్తాను చూడండి, నా కమ్యూనిటీ పోస్ట్లో కొన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ డిస్ప్లే జరుగుతుంటాయి. కమ్యూనిటీ పోస్ట్లో చూసినట్లుంటే ఇక్కడ మీకు వీడియోస్ ఏ విధంగా చేయాలని ఇక్కడ టైటిల్ వేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ కొన్ని ఉంటాయి టైటిల్స్. ఆ టైటిల్స్ యాడ్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు ఓటింగ్స్ ఉంటాయి. ఓటింగ్స్లో కమ్యూనిటీ పోస్ట్ చాలా అయితే ఉంటాయి. ఓటింగ్స్ కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి. తర్వాత పిక్చర్స్ యాడ్ చేసేటప్పుడు వీడియోని లింక్ తమ్నేల్ విధంగా కూడా యాడ్ చేసే తరం మనకైతే ఉంది. ఫ్రెండ్స్, మీకు కమ్యూనిటీ పోస్ట్ ఏ విధంగా యాడ్ చేస్తాను మీకు ఈరోజు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అయితే ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను కమ్యూనిటీ పోస్ట్ ఈ విధంగా అయితే యాడ్ తెచ్చేసాను. చూడండి, కమ్యూనిటీ పోస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, కమ్యూనిటీ పోస్ట్ అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి కమ్యూనిటీ పోస్ట్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చూడండి, ఇక్కడ ఓటింగ్ 16th ఉన్నాయి. తర్వాత మీకు ఈ కమ్యూనిటీ పోస్ట్లో మీకు పూర్తిగా అయితే ఏ విధంగా యాడ్ చేస్తారో అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ విధంగా హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ప్లస్ అయితే ఐకాన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో ఉంది, తర్వాత షార్ట్స్ ఉంది, తర్వాత లైవ్ ఉంది, తర్వాత ఏం చేస్తారు పోస్ట్ అయితే ఆప్షన్ ఉంది. పోస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారో ఫస్ట్గా చూడండి. పోస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ని అయితే యాడ్ అయితే చేయాలనుకుంటారు. ఈ పోస్ట్ని చూడండి, ఈ పోస్ట్ని యాడ్ చేయాలనుకుంటారు. చూడండి, ఇది ఎడిట్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే మనకి చూడండి ఇంతలో పెట్టుకోవాలనుకున్నారు అంటే మీకు కమ్యూనిటీ పోస్ట్ కనపడడానికి ఆడియన్స్కి ఈ విధంగా పెట్టాలనుకుంటున్నారా, అలాగే ఈ సైడ్ పెట్టుకోవాలి. స్ట్రైట్ పెట్టాలనుకుంటే స్ట్రైట్, తర్వాత టెస్టింగ్ యాడ్ చేయాలంటే టెస్టింగ్ యాడ్ ఫిల్టర్స్, తర్వాత పిక్చర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి సెలెక్ట్ ఇమేజ్ అంటే 5 పోస్ట్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పోస్ట్ అయితే యాడ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అంటే 5 ఫొటోస్ అయితే ఇక్కడైతే మనం యాడ్ అయితే చేయొచ్చు. తర్వాత ఏం చూడండి, ఇక్కడ ఏం చేయాలి, రైటింగ్ ఏ మెసేజ్ అవుతుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి ఈ పోస్టర్ సంబంధంగా సబ్స్క్రైబ్ లైవ్, ఈ విధంగా సబ్స్క్రైబ్ లైవ్ అని ఇంకా వీడియో ఈ విధంగా ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టైం పక్కలో ఈ విధంగా ఉంది చూడండి ఈ టైంది. అప్పుడు మనం ఏం చేస్తాం, సెట్ ఎక్స్పైరింగ్ అంటే ఇది ఈ విధంగా ఇలా పెట్టాలనుకుంటే ఇదే పెట్టిన తర్వాత 24 hours ఎక్స్పైర్ కావాలంటే ఎక్స్పైర్ ఈ విధంగా పెట్టచ్చు. తర్వాత చూడండి ఇక్కడ పబ్లిక్ అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పోస్ట్ అయితే ఉంది కదా, పోస్ట్ అయితే చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా పోస్ట్ అయితే చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా పోస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ మన పోస్ట్ అయితే అయిపోతుంది. చూడండి, ఇక్కడ వైరల్ పోస్ట్ అయితే ఉంది చూడండి, ఈ విధంగా అయితే పోస్ట్ చేసేస్తాం. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ కమ్యూనిటీ పోస్ట్లు అయితే ఇక్కడైతే యాడ్ చేస్తాం. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత చూసినట్టు ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి పోస్ట్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ అయితే పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఏమైతే తెలుస్తుంది, ఇక్కడ యాడ్ పోల్ ఆప్షన్ అయితే దాన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి మనకి ఆప్షన్స్ అయితే ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఒకటి పెడతారు, యూట్యూబ్ 2 అంటే ఇట్లా ఈ విధంగా గేమ్స్ ఆ విధంగా అయితే చేస్తారు. ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి, మీకు ఫోటో ఈ విధంగా యాడ్ చేసేసాను. చూడండి, ఇక్కడ యాడ్ అవుతాం. తర్వాత ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేసేస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసి ఇక్కడ మేము యాడ్ చేద్దాం. విచ్ వన్ యూ లైక్ యూ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా యాడ్ చేయొచ్చు. చూడండి, లాస్ట్ 4 ఆప్షన్ అయితే ఉంది. అది మనం యాడ్ అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక పోస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం అయితే పోస్ట్ అయితే చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా అయితే పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేసినట్ల ఈ విధంగా అయితే పోస్ట్ చేయొచ్చు. తర్వాత చూడండి, మీకు ఈ విధంగా అయిన తర్వాత ఇంకో చూడండి వైరల్ అయితే క్లిక్ చేసినట్లుంటే చూడండి, ఈ విధంగా అయితే ఉంది. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ అయింది కదా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ దాన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, పిక్చర్ అంటే ఏంటి తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ పోస్టర్ ఏ విధంగా యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా పోస్టర్ అయితే యాడ్ చేసుకో. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా మీకు చూడండి, మీకు ఎలాంటి వీడియో కావాలి అని ఇక్కడైతే యాడ్ చేస్తాం. తర్వాత మీరు ఆన్సర్ క్లిక్ చేసినట్టుంటే ఆన్సర్లో ఏం యాడ్ చేయాలి, ఆన్సర్లో మీకు యూట్యూబ్ టిప్స్ వీడియో కావాలి, యూట్యూబ్ టిప్స్ వీడియోస్
తర్వాత సెకండ్ ఆన్సర్ చూసినట్లుంటే మనం ఏం యాడ్ చేయాలి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ ఆన్సర్ ఈ విధంగా చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమితాం యూట్యూబ్ టిప్స్, తర్వాత చూడండి సెకండ్లో తర్వాత వైటీ స్టూడియో తర్వాత మీరు యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి అంటే ఇది ఆన్సర్ రాంగా లేదా అనేసి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఆన్సర్ రాంగ్ రైట్ అని ఉంటాయి చూడండి. ఇప్పుడు పర్సెంటేజ్ ఈ విధంగా ఆన్సర్ రాంగ్ అని ఉంటాయి చూడండి, కొన్ని చూసింటారు మీరు, అయితే డిస్ప్లే చేస్తాను చూడండి సైడ్లో ఈ విధంగా అయితే ఉంటాయి. సో తర్వాత మీరు కావాలనుకుంటే ఏం చేస్తారు యాడ్ చేసుకోవచ్చు 4 తర్వాత పోస్ట్ అయితే చేయొచ్చు. చూడండి విధంగా పోస్ట్ చేసి తర్వాత ఏం చేస్తారు ప్రెస్ ఐకాన్ క్లిక్ చేసినట్టుంటే చూడండి ఇక థర్డ్ ఫుల్గా ఆప్షన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి ఈ కమ్యూనిటీ పోస్ట్లో ఏమేమి ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అయితే మీరు కమ్యూనిటీ పోస్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేయొచ్చు. సింపుల్గా అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే యాడ్ చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీకు చూసినట్టుంటే చూడండి మీ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో అయితే ఉంది, ఈ వీడియోని మీరు ఏం చేయాలి కమ్యూనిటీ పోస్ట్లోకి అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ తిరిగి క్లిక్ చేసినట్లుంటే షేర్ వీడియో అయితే క్లిక్ చేసినట్లుంటే ఏం చేస్తే క్రియేట్ పోస్ట్ అయితే అదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కమ్యూనిటీ పోస్ట్ డైరెక్ట్ అక్కడ వీడియో ద్వారా క్లిక్ చేస్తే వీడియో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు సింపుల్ మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, ఏమి టెన్షన్ పడే అవసరం ఉండదు. మీకు వీడియో అయితే పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింపుల్గా అయితే చేయండి. కమ్యూనిటీ పోస్ట్ ఈ విధంగా అయితే యాడ్ చేయండి, మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. మీకు A to Z కమ్యూనిటీ పోస్ట్లో ఏముంటే అవన్నీ అయితే మీకు పూర్తిగా అయితే వీడియో చేయడం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.